హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ద్రాక్ష జ్యూస్, జామకాయ జ్యూస్ చేయబోతున్నాము. రెండు సపరేట్గా జ్యూస్లని తయారు చేస్తున్నాను. ముందుగా ద్రాక్షని సాల్ట్ వాటర్లో ఒక 10 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా వాష్ చేశాను. జామకాయలని కూడా శుభ్రంగా సాల్ట్ వేసి వాష్ చేసి పెట్టాను. ఒక బౌల్ తీసుకొని ద్రాక్ష మొత్తము బౌల్లోకి వేసేసుకోవాలి. నేను ఇక్కడ ద్రాక్ష తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, అందుకని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. ద్రాక్ష కూడా స్వీట్నెస్ ఉన్నాయి, అందుకని 2 స్పూన్ షుగర్నే వాడుతున్నాను. టూ స్పూన్ షుగర్ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. సోప్ని ఒక 2 నిమిషాల ముందే నానబెట్టి దాని మీద కలర్ ఉంటుంది, ఆ కలర్ పోయే వరకు వాష్ చేయాలి. వాష్ చేసి 1 స్పూన్ సోంపు వేసుకున్నాము. మనకు సంబర్కి చాలా చలువ. పుదీనా లీవ్స్, ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికినవి స్టవ్ ఆపేసి చల్లగైపోవాలి. చల్లగైనాక స్మాష్ చేసుకోవాలి స్పూన్తో. కావాలంటే మేము ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అంతా స్మాష్ చేసుకున్నాను. ఒక బౌల్లో జల్లెడ పెట్టి వడగట్టుకోవాలి. వడగట్టేసుకున్నాము. ద్రాక్ష జ్యూస్ పర్ఫెక్ట్గా వచ్చినది. ఐస్ క్యూబ్ డ్రింక్ రెడీ అయినది. ఐస్ క్యూబ్ వేసుకుంటున్నాను. ద్రాక్ష జ్యూస్ రెడీ. జామకాయ జ్యూస్ని రెడీ చేద్దాము. జామకాయలు ముందుగానే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని సన్న పీసెస్లో కట్ చేసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకొని మొత్తం జాగ్రీ చిన్న కప్పు, 3 జామకాయలకి ఒక చిన్న కప్పు జాగ్రీ వేసుకున్నాను. పుదీనా లీవ్స్, ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. జాగ్రీ బదులు మీరు కావాలంటే షుగర్ అయినా వాడుకోవచ్చు. మెత్తగా పేస్ట్ లెక్క గ్రైండ్ చేయాలి. మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము. వడగట్టుకుందాం.
మొత్తం వడగట్టుకోవాలి. స్పూన్తో కలుపుతా వడగట్టుకోవాలి. నేను కొంచెం చిక్కగానే పెట్టాను, కావాలంటే కొంచెం పతలా కూడా చేసుకోవచ్చు. జామకాయ జ్యూస్ ఎక్కువ స్టోర్ చేయకూడదు, ఒక్కరోజు మాత్రమే. వడగట్టేసుకున్నాము. జామకాయ జ్యూస్ రెడీ. జామకాయ ద్రాక్ష జ్యూస్ రెడీ. సమ్మర్ స్పెషల్ జ్యూస్ రెడీ.